సభాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఈశ్వరరావు గారు, అలానే రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కామ్రేడ్ సోమన్న, అట్లే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఎలైడ్ వర్కర్స్, మన సిఐటి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం మన హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పశ్చిమ బెంగాల్ నాయకులు కామ్రేడ్ దిలీప్ దాస్, కామ్రేడ్ తపన్ ఘోష్, అట్లనే త్రిపుర నాయకులు కామ్రేడ్ సదన్ బోస్, అట్లనే మన కేరళ నాయకులు కామ్రేడ్ హరిదాసన్, ఇంకా మిత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కామ్రేడ్ బుజ్జిబాబు, ఇంకా ఇతర కామ్రేడ్స్, అట్లే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సాంబయ్య, అట్లే మన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కామ్రేడ్ ఆరోగ్యమ్మ, ఇంకా చాలామంది అపోలో కామ్రేడ్ మన నాయకులు మన అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముందే నేను చెప్పాను, ఈ మీటింగ్ ఇక్కడ అఖిల భారత స్థాయి సమావేశం జరుగుతున్న సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం ప్రజల దృష్టికి మన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, అట్లనే దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యొక్క స్థితిగతుల్ని రాష్ట్ర ప్రజానీకం ముందుకు తీసుకురావడానికి ఇక్కడ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎవరు అన్నప్పుడు మనం ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ, మీ అందరికీ తెలుసు. ఇండస్ట్రీ అంటే చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. బొగ్గు పరిశ్రమ ఉంది, ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ ఉంది, అలాగే పత్తి, కాటన్, జిన్నింగ్, టెక్స్టైల్స్, అలానే బీడీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ మనందరికీ తెలుసు. అయితే మనది కూడా ఇవాళ భారతదేశంలో అతిపెద్ద ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ. ఎందుకని ఇది అతిపెద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిశ్రమలు ఉన్నాయి కదా, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉన్నాయి, సర్వీస్ సెక్టార్ సేవా సెక్టార్లో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి. ఉదాహరణకి టెక్స్టైల్లో బట్టలు తయారైతాయి, బొగ్గు పరిశ్రమలో బొగ్గు ఉత్పత్తి అయింది, అట్లనే సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ ఉత్పత్తి అయింది, జిన్నింగ్లో జిన్నింగ్ ఉత్పత్తి అయింది, జూట్ ఇండస్ట్రీలో ఉదయది, షుగర్ ఇండస్ట్రీలో పంచదార తయారైంది, అట్లనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక ఆటో తయారైంది, హీరో హోండా మోటార్ సైకిల్ తయారైంది, అట్లే ఈసీఐల్లో కంప్యూటర్ తయారైంది, బీడీ కార్ఖానాలో బీడీలు తయారైంది, చాయ్ పత్తి దాంట్లో చాయ్ పత్తి తయారైంది, చెప్పుల దుకాణంలో చెప్పులు తయారైతాయి, అట్లే అగ్రికల్చర్లో మనకి ధాన్యం, పెసలు, కందులు ఇవన్నీ కూడా భూమిలో నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు మన దేశంలో మనం ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ పనిచేసి సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఉత్పత్తులు లేస్తుంటారు. మరి ఈ ఉత్పత్తులు లేసే దగ్గర దీన్ని అన్నింటినీ కలిపినే మన ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అంటే భారతదేశం ఇప్పుడు మన మోడీ గారు చెబుతున్నాడు కదా, ప్రపంచంలో మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం, రాబోయే కాలంలో 3వ స్థానానికి వెళ్ళాలి, అమెరికా తర్వాత చైనా తర్వాత ఇప్పుడు జపాన్ ఉంది, జర్మనీ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, మనం ఉన్నాం. కానీ మనం వాటన్నిటినీ క్రాస్ చేసి మనం అమెరికా, చైనా తర్వాత మన భారతదేశం వెళ్ళాలి అని అంటున్నాడు. అంటే వెళ్ళడం అంటే ఏంటంటే సంపదని సృష్టించాలి, ఆర్థిక వ్యవస్థలో సంపదని సృష్టించాలి. ఈ సంపద సృష్టి ఎక్కడ జరిగిద్ది అనంటే పారిశ్రామిక రంగంలో సంపద, వ్యవసాయ రంగంలో సంపద, సేవా రంగంలో సంపద తయారైంది. ఈ సంపదని ఎవరు సృష్టిస్తారు అనంటే కార్మిక వర్గం సృష్టిస్తుంది, శ్రామికులు సృష్టిస్తారు. ఈ సృష్టించే సంపద అంతా కూడా ఈ సంపద ప్రజలకు అందాలి. ప్రజలకు అందాలంటే ప్రజలు ఉపయోగించాలి. అంటే ఒక దగ్గర వాచి తయారైతే ఆ వాచి మళ్ళీ ఇంకొకళ్ళు ఉపయోగించాలా, ఇంకో దగ్గర టీ పొడి తయారైతే ఆ టీ తాగే దగ్గర ఉపయోగించాలా. ఇప్పుడు కళ్ళజోళ్ళు తయారైతే మనందరం కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి, ఎవరైనా సైట్ ఉన్న వాళ్ళందరం. చెప్పులు తయారైతే అందరికీ చెప్పులు ఉండాలి. అంటే ఎక్కడైనా ఏదైనా సరుకు ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తి అయింది ప్రజలకు అందాల. అది లేకపోతే దానికి విలువ ఉండదు, దానికి ఆ విలువ ఉండదు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఈ 3 అంటే ఉత్పత్తి చేసే దగ్గర ఉత్పత్తి అయితే ఉంటుంది, ఉత్పత్తి అయిన తర్వాత ఒక దగ్గర అయిన ఉత్పత్తి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి ఆదిలాబాద్లో కాటన్ ఉంటే
కాటన్ పత్తి తయారైతే అది ఇంకెక్కడో టెక్స్టైల్ పరిశ్రమ కాడికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మన రొయ్యలు తయారైతాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రొయ్యలు ఎక్కడికి పోవాలా? అమెరికా దాకా రొయ్యలు పోవాలా, లేదు కలకత్తా దాకా రొయ్యలు పోవాలా. జూట్ కలకత్తాలో ఉత్పత్తి అయింది, జనపనార పరిశ్రమ, అది మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకి రావాలా. కేరళలో సుగంధ ద్రవ్యాలు తయారవుతాయి, రబ్బర్ తయారవుతాయి, అవన్నీ ఇంకొక స్టేట్కి వెళ్ళాలా. అంటే అవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరగాల, పంపిణీ జరగాల. పంపిణీ జరిగిన తర్వాత వాడకం జరిగిద్ది. వాడకం ఎక్కడ జరిగిద్ది? మనం కొనుక్కునే షాపింగ్ మాల్స్లో కొనుక్కుంటాం, షాపింగ్ మాల్స్లో కొనుక్కుంటాం. ఈయన కొనుక్కుంటే మార్కెట్లలో కొనుక్కుంటాం. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు వ్యవసాయ మార్కెట్లో కొనుక్కుంటారు. అట్లే ఇప్పుడు అందరూ ఈ పని చేయాలంటే మరి చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. మళ్ళీ ఏదైనా ఖరాబ్ అయింది, ఏది ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలా, మళ్ళీ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలా. అంటే మనిషికి అన్ని అవసరాలు ఉంటాయి. అందుకని ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి జరిగే దగ్గర ఉత్పత్తి జరగాలి, అలాగనే వాటిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి, మళ్ళీ వాటన్నిటిని ప్రజలకు అందించాలి. ప్రజలకు కూడా ఆరోగ్యం, విద్య ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాలి. మనకి ఆదాయం వచ్చిందనుకోండి, జీతం వచ్చిందనుకోండి, డబ్బులు దాచిపెట్టుకోవాలంటే బ్యాంకులు ఉండాలి, అలాగనే మనం ఏమైనా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే ఎల్ఐసీలు ఉండాలి. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. నేను ఇప్పుడు వీటన్నిటి గురించి చెప్పాను కదా. వీటన్నిటిని గురించి చెప్పినప్పుడు బొగ్గు పరిశ్రమలో బొగ్గు కార్మికుడు ఉంటాడు, బీడీలు లుట్టే దగ్గర బీడీ కార్మికుడు ఉంటాడు, ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ కార్మికుడు ఉంటాడు, ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ కార్మికుడు ఉంటాడు, వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్ అక్కడ ఉన్నటువంటి కార్మికులు హమాలీ కార్మికులు ఉంటారు, నిర్మాణం జరిగే దగ్గర నిర్మాణ కార్మికులు ఉంటారు, ఏది రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కట్టే దగ్గర. మరి సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ ఉంటారు? అందుకని ఒక సినిమా, మన తెలుగు సినిమాలో భక్త ప్రహ్లాద్ సినిమా వచ్చింది, చూశారు ఎవరైనా? భక్త ప్రహ్లాద గుర్తుందా? ఓకే. భక్త ప్రహ్లాద్ సినిమాలో ప్రహ్లాదుడు చిన్నబ్బాయి, అతను హరిభక్తుడు. పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా హరినామస్మరణం చేస్తుంటాడు. చేస్తే ఇది నచ్చదు, హిరణ్యకశిపుడికి నచ్చదు. హిరణ్యకశిపుడికి బాగా కోపం ఉండి ఆ పిల్లగాడిని కొడతాడు. చివరికి ఏంటంటే అసలు ఎక్కడున్నాడు రా నీ హరి అని అంటాడు. అప్పుడు ఈ పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఏమంటాడంటే, ఇందు గలడు అందు లేదని సందేహించవలదు, ఎందందే చూసినా అందందే గలడు సర్వోపచక్రిని అంటాడు. అంటే నువ్వు ఇక్కడ అక్కడని కాదు, ఎక్కడంటే అక్కడే ఉంటాడు సర్వోపచక్రిని అని. అంటే చూపెట్టరా అని ఒక స్తంభాన్ని గలతోడు కొడతాడు హిరణ్యకశిపుడు. ఈ స్తంభంలో చూపెట్టరా అని కొడితే ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి అవతారంతో బయటకు వచ్చి ఆ హిరణ్యకశిపుడు గొంతు పట్టి వెంటనే పిసికి చంపేస్తే అప్పుడు అది అవపడతాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడని అది పురాణాల్లో ఉంది. కానీ అది పురాణాల్లో నిజమెంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ లేనటువంటి జాగా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో లేదు అనేది నేను చెప్పాలనుకున్నాను. మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది, ఇప్పుడు మన మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారా లేరా? సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. మనం అందులో నుంచి మనం పార్కులోకి వెళ్ళాం, సుందరయ్య పార్కులోకి వెళ్ళాం. సెక్యూరిటీ గార్డ్ ఉన్నారా లేరా? ఉన్నారు. అక్కడి నుంచి మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్ళాం. హైదరాబాద్ మెట్రో ఉంది, సెక్యూరిటీ గార్డ్ ఉన్నారా లేరా? ఆ పక్కమటి సంధ్యా థియేటరు, సుదర్శన్ థియేటర్లు ఉన్నాయి, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ పక్కమటే చూస్తే ఆర్టీసీ బస్ భవన్ ఉంది, కళ్యాణ మండపం ఉంది, ఆర్టీసీ కళ్యాణ మండపం. సెక్యూరిటీ గార్డు ఉన్నారా లేరా? సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈ పక్కమట పోతే పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా లేరా? అంటే మన కళ్ళు ఎదురుకునే మరి సినిమాలు ఉంది, ఆర్టీసీ బస్ డిపో ఉంది, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది, మరి పార్క్ ఉంది, తర్వాత ఇందిరా పార్క్ ఉంది, మరి తర్వాత ట్యాంక్ బండ్ ఉంది, తర్వాత మెట్రో రైల్వే స్టేషన్ ఉంది, మరి జ్యువెలరీ షాపులు ఉన్నాయి. మన కళ్ళ ముందే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా లేరా? ఇక మనం లేనిది ఎక్కడ? ఇండస్ట్రియల్ ఏరియాకి పోయినాం అనుకోండి, పరిశ్రమల దగ్గర మనం ఉన్నాం, మార్కెట్ల దగ్గర మనం ఉన్నాం, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల దగ్గర ఉన్నాం. అందుకని ఇది భారతదేశంలో, ప్రపంచంలో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది రోజుకి విస్తరిస్తుంది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ కనుక కుదించకపోతే మన ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ కూడా తగ్గిపోద్ది. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ పెరుగుతుంటుంది. అందుకని మన ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతుంది అనే దానికి మనం చూడాలి. అట్లే వేగంగా పెరగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి? ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వచ్చాక మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేషన్
అర్బన్ మైగ్రేషన్ జరుగుతుంది, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ జరుగుతుంది. అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. 70లో 1970లో గ్రామాల్లో 70 మంది ఉన్నారు, పట్టణాల్లో 30%. 30% का लोग अर्बन में आए, 70% लोग विलेजेस में आए. अभी क्या हुआ, बदल हो गया. अभी लगभग 35% ये अर्बन में आए, 35%. आने वाले दिन में 40% अर्बन में रहेगा, 60% 60% విలేజెస్ రూరల్ ఏరియా మీద రేగా. అంటే అర్బన్ పట్టణాలు బాగా పెరుగుతున్నప్పుడు దీన్ని అర్బనీకరణ అంటున్నాం. అర్బనీకరణ పెరుగుతున్నప్పుడు, అర్బనీకరణ పెరగడం అంటే ఏంటంటే పెద్ద పెద్ద హైదరాబాద్ నగరం ఉందనుకోండి, ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలో 1.5 కోటి మంది హైదరాబాద్లో ఉన్నారు. అంటే 1 రూపీలో 35 పైసా పాపులేషన్ హైదరాబాద్ మీద ఉన్నారు. అట్లా కలకత్తా, బాంబే, చెన్నై, బెంగళూరు, పూణే, నాగపూర్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ పెరుగుతున్నాయి. అందుకని సిటీస్ పెరగడం అంటే ఏంటి, ప్రజలు వచ్చి నివసిస్తున్నారు. ప్రజలు వచ్చి నివసిస్తున్నప్పుడు ఆ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద వ్యాయామం కోసం పార్కులు వస్తున్నాయి, వాకింగ్ పార్కులు వస్తున్నాయి. అట్లా వాళ్ళు విహారయాత్రలు, టూరిస్టుల కోసం, ఆ టూరిజం కోసం కొత్త కొత్త వినోద ప్లేసులు వస్తున్నాయి. అనేక రకాలు ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ని రకాలు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్ లో. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే భారతదేశంలో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా పెద్ద ఎత్తున ఇది నిధులు సమకూరుస్తుంది. ఇది మోడీ గారు అంటున్నారు కదా సంపద పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు కేసీఆర్ సంపద అంటున్నారు కదా. మన ధనవంతమైన రాష్ట్రాలు అవుతున్నామని. ఎక్కడి నుంచి అవుతున్నారు ధనవంతమైన రాష్ట్రాలు? సంపద ఎక్కడి నుంచి సృష్టి అవుతుంది? అందుకని మనం ఈరోజు ఉత్పత్తిలో మనం ఉన్నాం, ఫ్యాక్టరీల్లో మనం ఉన్నాం, అలాగనే ట్రాన్స్పోర్ట్ దగ్గర మనం ఉన్నాం, పంపిణీ దగ్గర, అలాగనే ప్రజలు వినియోగించే దగ్గర కూడా మనం ఈరోజు ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఇవాళ భారతదేశంలో లైసెన్స్డ్ ఏజెన్సీలు 26,229 ఉన్నాయి. ఇక మీ కంపెనీల గురించి తెలుసు కదా, స్టార్ కంపెనీలు, శక్తి కంపెనీ, ఏపీ సెక్యూరిటీస్, రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా. వాటి పేర్లు మనం చదవలేం. 26,229 26,229 ప్రైవేట్ ఏజెన్సీస్ ఆపరేట్ అవుతున్నాయి ఇండియాలో. అందులో 55% మహారాష్ట్ర, గుజరాత్లో అవుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ సిటీస్ కదా మహారాష్ట్ర, మన వాణిజ్య క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ బాంబే. అందుకని బాంబే చాలా పెద్ద సంఖ్యలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నారు. థర్డ్ ఐటీ కంపెనీస్ బాగా ఉన్నాయి కర్ణాటక. థర్డ్ ఐటీ అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్, థర్డ్ వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, మిగతా అన్ని తర్వాత క్రమంలో ఉన్నాయి. మన తెలంగాణ దగ్గరకు వస్తే దగ్గర లైసెన్స్ తీసుకున్నటువంటి ఏజెన్సీలే 1100 ఉన్నాయి. 1100 ఏజెన్సీలు ఉన్నాయి. 1100 ఏజెన్సీలు, 6-7 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో సుమారు 750 ఏజెన్సీలు ఉన్నాయి. అక్కడ దగ్గర 5 లక్షల మంది పనిచేస్తున్నారు ఏది ఆంధ్రప్రదేశ్లో. మనోళ్ళు చెప్పారుగా, ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. అపోలో హాస్పిటల్ లేని అక్కడ బెంగాల్లో అపోలో హాస్పిటల్ ఉంది, కేరళలో అపోలో హాస్పిటల్ ఉంది, దునియాలో మొత్తం కూడా ఇతర దేశాల్లో కూడా అపోలో హాస్పిటల్ ఉంది. ఏది ఇతర దేశాల్లో కూడా దాని బ్రాంచ్లు ఉన్నాయి. అందుకని అపోలో హాస్పిటల్ దగ్గర మొత్తం సెక్యూరిటీ ఎవరు? ఆడ మగ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు? అందుకని అన్ని చోట్ల ఈ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. ఉదాహరణకి బాగా దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? దీన్ని ఎక్కువ మంది ఎక్స్ పోలీసు, అట్లా ఎక్స్ సర్వీస్ మెన్, పారామిలిటరీ దళాల్లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చినోడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కువ మంది సైన్యంలో ఎక్కడి నుంచి ఉంటున్నారు? ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి, అలాగనే రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో, పంజాబ్, వీళ్ళంతా ఎక్కువ సైన్యంలోకి వెళ్తారు. ఎందుకంటే నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడ సైన్యంలోకి వెళ్తారు. సైన్యంలో ఎక్కువ రోజులు పనిచేయరు, 10 ఏళ్ళు 5 ఏళ్ళలో పనిచేసాక వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏజెన్సీలు వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో, ఎవరైతే పోలీసుల్లో ఉంటారో, ఎవరైతే పారామిలిటరీ దళాల్లో పనిచేస్తారో వాళ్ళకి ఈ లైసెన్సులు వాళ్ళు పొందుతుంటారు. పొందిన తర్వాత సహజంగా ఏముంటుంది? బాసిజం ఉంటుంది. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో అత్యధిక ఏజెన్సీలు కార్మికుల్ని బానిసల్లాగా చూస్తుంటారు.
అంటే వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తుంటారు. అంటే ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశంగా, అన్డెమోక్రటిక్ గా ఎవరిస్తుంటారు, అప్రజాస్వామికంగా ఎవరిస్తుంటారు. అందుకనే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల్లో దాదాపు దేశంలో 1 కోటి మందికి పైగా పనిచేస్తున్నారు కార్మికులు. ఇందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ కాలంలో షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత మొత్తం మగవాళ్ళకు ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆడవాళ్ళకు ఒక ఫ్లోర్ ఉంటుంది. ఉండదా? మగవాళ్ళ షాపింగ్ ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళ శారీస్ అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఉంటున్నారు, మగవాళ్ళ దగ్గర మగవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ అంతే కదా, ప్రైవేటు మేల్ వార్డు ఉంటుంది, ఫీమేల్ వార్డు ఉంటుంది. అందుకని ఫీమేల్ వార్డులు అంతా కూడా మహిళా సురక్ష అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వర్కర్స్ ఉంటున్నారు. అంటే సెక్యూరిటీ గార్డ్సే కాదు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి హౌస్ కీపింగ్ వర్కర్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అందుకనే ఇది మొత్తం ఒక ఏజెన్సీ. అది సెక్యూరిటీ గార్డ్ని సప్లై చేస్తుంది, హౌస్ కీపింగ్ వర్కర్స్ని కూడా అట్లా అది పంపిస్తుంటది. అందుకని ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మన కార్మికులు ఇవాళ మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం గతంలో కూడా చెప్పాం, మనం చేసేది రక్షణ పని, సెక్యూరిటీ వర్క్. నేచర్ ఆఫ్ వర్క్ సెక్యూరిటీ ఫర్ హూమ్, సెక్యూరిటీ ఫర్ ఇండివిజువల్, సెక్యూరిటీ ఫర్ కార్పొరేట్స్, సెక్యూరిటీ ఫర్ కమర్షియల్, సెక్యూరిటీ ఫర్ రెసిడెన్షియల్ ఏరియా, సెక్యూరిటీ ఫర్ హాస్పిటల్, సెక్యూరిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, సెక్యూరిటీ ఫర్ మెట్రో, సెక్యూరిటీ ఫర్ సినిమా హాల్, సెక్యూరిటీ ఫర్ జ్యువెలరీ షాప్, సెక్యూరిటీ ఫర్ పార్క్, సెక్యూరిటీ ఫర్ పీపుల్. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఉదాహరణకి మన వ్యవసాయ మార్కెట్ ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్లో మొత్తం వాళ్ళు ఆ రకమైనటువంటి ధాన్యం రవాణా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి బిల్ చేసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ పంపిస్తుంటారు, అప్పటికప్పుడు వాళ్ళు పంపిస్తుంటారు. మార్కెట్లో ఆ రకంగా అగ్రికల్చర్ మార్కెట్లో కూడా సెక్యూరిటీ. అల్టిమేట్గా మనం మనుషులకి సెక్యూరిటీ ఉంటున్నాం, సంపదకి సెక్యూరిటీగా ఉంటున్నాం, ఉత్పత్తికి సెక్యూరిటీగా ఉంటున్నాం, విలువైనటువంటి వజ్రాలకు కూడా మనమే సెక్యూరిటీగా ఉంటున్నాం. అలాగనే బ్యాంకు పేమెంట్స్ ఇప్పుడంతా కూడా ఏటీఎం బ్యాంక్ పేమెంట్ మనందరికీ తెలుసు. ఏటీఎంకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏటీఎం సెంటర్కి అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అక్కడ వస్తుంది. దాన్ని ఆ రకంగా రక్షణ. ఒక ఏటీఎంలో ఎన్ని డబ్బులు ఉంటాయి? 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. ఏటీఎంలో అక్కడ 20-30 లక్షల ఆస్తికి ఎవరు? ఒక సెక్యూరిటీ గార్డ్. అంటే ఇప్పుడు అక్కడ డబ్బున్న సంగతి అందరికీ తెలుస్తుందా తెలియదా? ఏటీఎంలో జ్యువెలరీ షాపులో వజ్రాలు బంగారపు ఆభరణాలు ఉంటాయనే సంగతి తెలుసా తెలియదా? అంటే మనం పనిచేసే దగ్గర సంపద ఉంటుందని తెలుసు, సంపదకి మనం సెక్యూరిటీ ఉంటున్నాం, కానీ మనుషులకి సెక్యూరిటీ ఉంటున్నాం. ఇప్పుడు మెట్రో రైలు ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంటారు, మీరు ఆ లైన్ పసుపచ్చ లైన్ దాటి ముందుకు వెళ్ళొద్దు అంటారు. ఇబ్బంది అయితే మీరు అందులో మీ వస్తువు పడ్డా కూడా మీరు దిగి తీసుకోవద్దు అంటారు. అంటే ప్రజలకి అలర్ట్ చేస్తుంటారు. అది ఎందుకంటే దానికి ఆ మెట్రో రైలుకి ఏం తెలియదు, గుద్దుకుంటా పోద్ది. అందుకని ప్రజలకి రక్షణ ఉంటారు. కానీ ఇంతమందికి రక్షణ ఇచ్చేటువంటి సెక్యూరిటీ గార్డులకి అసలు రక్షణ ఉందా? మనం ఒక రక్షణ జీవితం ఉందా? అంటే రక్షణ అంటే మనకి ఏంటి? మన వేతనానికి రక్షణ ఉందా? మన ఉద్యోగానికి రక్షణ ఉందా? మన సామాజిక భద్రత ఉందా? అంటే ఒక కార్మికుడు అన్న తర్వాత ఎవరైనా సరే ఒక వర్కర్కి ఫస్ట్ వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ వర్కింగ్ ఫర్ ద వేజ్. అతను వేతనం కోసం పనిచేస్తున్నాడు, లేకపోతే ఎందుకు పని చేయాలి? వితౌట్ వేజ్ ఎందుకు పని చేయాలి? సంపద ఉందనుకోండి, ఆయనకి ఒక 50 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒక 5 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఆయన వర్కర్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ బేసిక్గా ఒక వర్కర్ పనిచేస్తున్నాడంటే అతని కుటుంబానికి ఆదాయం కావాలా? అక్కడ వేతన భద్రత ఉండాలి. అలాగనే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 days, 12 months. ఒక మంత్కి 30 days. అంటే ఎప్పుడు ఎన్ని రోజులు తినాలి అన్నం? ఒక మనిషి, ఒక కుటుంబం ఎన్ని రోజులు అన్నం తినాలా? ఇది చెప్పాలి మీరు, నాకు తెలియదు. How many days we have to take food in a year? Every day we want food na. हर दिन हमको हंग्री होता ना, भूख होता ना, हर दिन हमको खाना चाहिए. हर दिन हमको खाना चाहिए तो हर दिन काम भी चाहिए. అందువల్ల మనకి నెక్స్ట్ మనకి జాబ్ సెక్యూరిటీ ఉండాలా, పని భద్రత ఉండాలా. అంటే వేతనానికి భద్రత ఉండాలి, పనికి భద్రత ఉండాలి. పనికి భద్రత ఉన్న తర్వాత ఇప్పుడే మన మిత్రులు ఈశ్వరరావు గారు చెప్పాడు కదా, हमारा वर्क అంటే మనం हजार्डस सिचुएशन में काम कर रहा, रात में काम कर रहा, ये बारिश आए तो सब लोग घर को अंदर चलाता और सिक्योरिटी गार्ड बाहर भी रहता. क्यों? वो सिक्योरिटी का काम है उनका.
रात अमावस्या में उनको काम नहीं है इतना, अमावस्या में रात में भी काम करता, एक फायर एक्सीडेंट होता सम एरिया में, एक फ्लड्स आता, वही दिन में भी वही काम करता. అంటే ప్రతి పనిలో అతనికి ఏ సీజన్ అనేది లేదు, అన్ని సీజన్లలో పనిచేయాలి. పనిచేయాలనుకున్నప్పుడు అతని హెల్త్ కండిషన్ ఏంటి, అతని సామాజిక భద్రత ఏంటి, సోషల్ సెక్యూరిటీ ఏంటి, అతనికి ఆ రకమైన సోషల్ సెక్యూరిటీ ఉండాలి. అందుకనే వేతన భద్రత ఉండాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ ఉండాలి. ఈ ఏమి కూడా ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కి లేవు. అందుకనే ఈరోజు దేశంలో అత్యంత తక్కువ వేతనాలతోటి వేసి ఎక్కడా కూడా ఎంత వేతనం అనే దానికి ఇప్పుడు ఏమీ లేదు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీని వాచ్ అండ్ వార్డ్ డివిజన్ అంటారు కొన్ని చోట్ల, వీటన్నిటినీ షెడ్యూల్డ్ పరిశ్రమల్లోకి తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో మనం షెడ్యూల్డ్ ఇండస్ట్రీ వాచ్ అండ్ వార్డ్ డివిజన్లో ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్లో మనం ఆంధ్రాలో షెడ్యూల్డ్ ఇండస్ట్రీ, కేరళలో షెడ్యూల్డ్ ఇండస్ట్రీ, తెలంగాణలో షెడ్యూల్డ్ ఇండస్ట్రీ, మనం అన్ని చోట్ల షెడ్యూల్డ్ పరిశ్రమలో ఉన్నాం. మరి షెడ్యూల్డ్ పరిశ్రమ అంటే ఏంటి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించిన పరిశ్రమ. ఏమంటారు? గుర్తించినటువంటి పరిశ్రమ, रिकॉग्नाइज्ड इंडस्ट्री. रिकॉग्नाइज्ड इंडस्ट्री बोले तो उसमें काम करने आदमी को, उसमें काम करने कर्मचारियों को ये मिनिमम वेजेस एक्ट इंप्लीमेंट करना जरूरी है. 1948లో వచ్చినటువంటి కనీస వేతన చట్టం షెడ్యూల్డ్ పరిశ్రమలో ఉన్న కార్మికుల కోసం వచ్చింది. షెడ్యూల్డ్ పరిశ్రమలో ఉన్న కార్మికులకి కనీస వేతనం ఎందుకు వచ్చిందంటే ఆ కనీస వేతనం బతకడం కోసం ఇచ్చినటువంటి వేతనం. అది సంపదలతోటి బాగా ఆరోగ్యంగా సుఖవంతంగా జీవించడానికి కాదు, అది జీవించడానికి ఇచ్చిన, బతకడానికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బతకడం అంటే ఈ రోజు తిని రేపు మళ్ళీ పనికిరా, ఇవాళ తిని రేపు మళ్ళీ మరి పనికిరా, ఇవాళ పనికి వచ్చి మళ్ళీ ఇవాళ సంపాదించిన దాన్ని నువ్వు తిండికి ఖర్చు పెట్టు, మళ్ళీ తెల్లారి పనికిరా. ఇప్పుడు ఉదాహరణకి మన గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో అగ్రికల్చర్లో పశువులు ఉంటాయి. పశువులకి అరక తిన్న తర్వాత, బండి తోలిన తర్వాత దానికి ఏం వేస్తారు? మేత వేస్తారు, లేకపోతే తౌడుతోటి కొద్ది కుడితి పెడతారు. ఎందుకని? మంచి మేత, మంచి కుడితి ఎందుకు పెడతారు? అది మంచి కుడితి తాగి మంచి మేత తింటే మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ భూమి దుక్కి దున్నడానికి దానికి ఆ శక్తి వస్తుంది. అట్లనే కార్మికులకు కూడా మనకి కనీస వేతనం, కనీస వేతనం అంటే మినిమం, అంటే ఒక మనిషికి తిండికి, బట్టలకి, ఉండటానికి జాగా, ఈ మన గ్యాస్, వీటన్నిటికి సంబంధించినటువంటి కనీస వేతనాన్ని భారతదేశంలో ఇవ్వాలి అని 48లో చట్టం వచ్చింది, 1948లో. ఆ చట్టం ప్రకారం గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరించాలి. ధరలు పెరుగుతున్నాయి, నిరంతరం పెరుగుతున్నప్పుడు మన వేతనాలను సవరించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి, ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాన్ని 5 సంవత్సరాలు వేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు ఇప్పుడు సవరించాలా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సవరించడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సవరించడం లేదు. 2017వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఇచ్చింది జీవో. ఇప్పుడు 2008వ సంవత్సరం 25వ సంవత్సరం, అంటే 8 ఏళ్ళు అయింది. 8 సంవత్సరాలైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ 11 సంవత్సరాల నుంచి. అవునా కాదా? 11 సంవత్సరాల నుంచి దేశానికి రక్షణ అంటాడు, నాకు 56 ఇంచులు ఛార్జ్ ఉందంటాడు, నేను ఈ ప్రపంచంలో విశ్వగురు అంటాడు, అందరికీ అన్ని మాటలు చెబుతున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 1 కోటి మంది కార్మికులైనటువంటి మన రక్షణ కార్మికులకి, సెక్యూరిటీ కార్మికులకి, వర్కర్లకి కనీస వేతనాలు సవరించే జీవోని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావట్లే. ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద ఉంటుందంటే ఉంటుందా? ఉండదు. అది కూడా అక్కడికి పోద్ది, ఆవుతో పాటు చేలోకి పోద్ది. అట్లే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కార్మిక వ్యతిరేక వైఖరితో ఉందో, యాంటీ వర్కింగ్ పాలసీస్ అమలు చేస్తుందో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణలో కూడా గత 10-12 ఏళ్ల నుంచి సెక్యూరిటీ వర్కర్లకు కావాల్సినటువంటి వేతనాలు సవరించడం లేదు, ఎక్కడ సవరించడం లేదు. 10 ఏళ్ల క్రితం వేతనం తెలంగాణలో ఈ రోజు అమలవుతున్నటువంటి సెక్యూరిటీ వర్కర్స్ వేజ్ ఎంతో తెలుసా? ఎప్పుడు వేతనమో తెలుసా? జీవో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవో. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు దాకా ఉంది? 2040 దాకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆ తెలంగాణ ఏర్పడి 12 ఇయర్స్. ఈ 12 ఇయర్స్లో మనకి కొత్త జీవో రాలేదు. 2021లో ఒక జీవో వచ్చింది, 2021లో ఆ జీవో వచ్చింది. అది అమలు చేస్తారనుకున్నాం, 18,000 దాకా ఉంది అందులో వేతనం. పర్వాలేదు, కొద్దిగా మనకి ఉపయోగం జరిగింది అనుకున్నాం. ఈ లోపల దాన్ని కూడా ఆఫ్ చేసి తొక్కి పెట్టేశారు. అంటే
టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన జీవోకు మోక్షం లేదు. అట్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మోక్షం లేదు. ఇప్పుడు చాలా చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని అనుకోండి, ఏం గవర్నమెంట్? అది బీజేపీలో భాగమేగా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉందనుకోండి, ఆయన కూడా బీజేపీలోనే. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పోటీ పెట్టాడు, ఏది రాధాకృష్ణన్, బీజేపీ. ఎవరు ఓటేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఓటేస్తున్నాడు, జనసేన పవన్ కళ్యాణ్ ఓటేస్తున్నాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఎవరికి ఓటేస్తున్నారు? బీజేపీ పెట్టిన క్యాండిడేట్కి ఓటేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు పాలసీల్లో ఏమీ తేడా లేదు. అట్లనే ఇప్పుడు బెంగాల్ కానీ, ఎక్సెప్ట్ కేరళలో మన యూనియన్ స్టార్ట్ చేసి మన ఉద్యమం చేసిన తర్వాత పెద్ద ఎత్తున కార్మికులకి కనీస వేతనాలు పెంచాలని లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, అక్కడ సిపిఐ వామపక్ష ప్రభుత్వం మన సెక్యూరిటీ గార్డ్ యూనియన్స్ తోటి లేబర్ మినిస్టర్ 3 గంటలు చర్చలు జరిపి మన యూనియన్ అభిప్రాయాలు తీసుకొని ఎంత కనీస వేతనం పెంచాలో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పోయిన సంవత్సరం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి నేను సెక్యూరిటీ గార్డు తరఫున ఎర్ర జెండా ప్రభుత్వం ఉంటది అని ఒక కేరళ ప్రభుత్వం మన రక్షణ కార్మికులకి, సెక్యూరిటీ కార్మికుల తరఫున ఉంది. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వర్కర్స్ కి నిజంగా ఆ రక్షణ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఒక వామపక్ష ప్రభుత్వం ఉంది. మిగిలిన ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ వైఖరితో లేవు. అందుకని ఇప్పుడు మనందరం దేశంలో కనీస వేతనం ఉండలేదు, పిఎఫ్, ఈఎస్ఐ, అలాగనే బోనస్, గ్రాట్యుటీ ఇలాంటివి లేవు. ఇప్పుడంతా కూడా ఏజెన్సీ చట్టాలు వచ్చినాయి. ప్రైవేట్ ఏజెన్సీ అంటే ఏంటి? కాంట్రాక్ట్ లైసెన్సులు. ఇప్పుడు లైసెన్సులు ఇస్తున్నారు. ఈ లైసెన్సులు ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో కాంట్రాక్ట్ వర్కర్స్ వచ్చారు, కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ వర్కర్స్ వచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఒకటే రాష్ట్రం 2014 కంటే వ్యవసాయ మార్కెట్లలో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అందరికి ఒకే జీవో. 2013లో ఒక ముఖ్యమైన నిర్ణయం జరిగింది. ఏమనంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్నారో వీళ్ళు పర్మనెంట్ సెక్యూరిటీ వర్కర్ లాగా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా లాస్ట్ గ్రేడ్ ఆ మినిమం వేజ్ ఇవ్వాలి అనేటువంటిది ఆ పే స్కేల్లో ఆఖరి గ్రేడ్ ఇవ్వాలని ఇంప్లిమెంటేషన్ 2013వ సంవత్సరం వచ్చింది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అది అమలు జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సర్కారు దాన్ని తూట్లు పొడిచింది. ఆ తూట్లు పొడిచి ఏంటి? కనీస వేతనం ఫస్ట్ పిఆర్సీ ఇచ్చింది. ఫస్ట్ పిఆర్సీలో వేతనం ఎంత ఇచ్చింది? 13,000 రూపాయలు ఇచ్చింది కనీస వేతనం. 13,000 ఇచ్చారు. సెక్యూరిటీ గార్డ్స్కి ఏం చేశారు? 12,000 అన్నారు. మరి సెకండ్ పిఆర్సీ వచ్చింది. సెకండ్ పిఆర్సీలో కేసీఆర్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? మినిమం 19,000 ఇచ్చింది. మరి సెక్యూరిటీ గార్డ్స్కి ఎంత ఇచ్చారు? 30% ఇంక్రీజ్ అన్నారు. అంటే 12,000 మీద 30% అంటే మళ్ళీ 3,600, అంటే 12, 3, 15,600, 15,600. అంటే ఎంత దగా జరిగింది అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయ మార్కెట్లో పనిచేసే మొత్తం కార్మికులకి అక్కడ ప్రమాదం జరిగితే 5 లక్షలు ఉంది, ఇక్కడ ప్రమాదం జరిగితే పైసా లేదు. అంటే ఈ రకమైనటువంటి ఒక రకంగా దోపిడీ, ఎక్స్ప్లాయిటేషన్ తీవ్రంగా జరుగుతున్న పరిశ్రమ ఉంది. నేను ఇంత ముందే చెప్పాను, ఎక్కడ కావాలన్నా సెక్యూరిటీ గార్డ్ని అడగాల. నాకు 5 పంపేయండి, 10 మందిని పంపేయండి, 50 మందిని పంపేయండి అని అడగాల. ఇప్పుడు ఏజెన్సీలు పంపిస్తున్నాయి అవుట్ సోర్సింగ్. ఇప్పుడు మనకి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు, ఏవైతే కార్మిక చట్టాలని మార్చి లేబర్ కోడ్లు వచ్చినాయో ఈ లేబర్ కోడ్లు మరింత మనకి ప్రమాదకరంగా మారినాయి. ఈ ప్రమాదాన్ని మనం ఎదుర్కోవడం కోసమే మన జూలై 9వ తారీఖు అఖిల భారత సమ్మె చేశాం. దేశంలో ఒక పెద్ద ఉప్పెనలాగా, అంటే కార్మిక వర్గం యొక్క ఆక్రందన, కార్మిక వర్గం యొక్క వ్యతిరేకత ఈ అఖిల భారత సమ్మెలో పెద్ద ఎత్తున వ్యక్తమైపోయింది. అనేక చోట్ల కార్మికులు, ముఖ్యంగా ఈసారి సమ్మెలో కాంట్రాక్ట్ వర్కర్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, సెక్యూరిటీ ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ వర్కర్లు ఈసారి సమ్మెలో చాలా అగ్రభాగాలు ఉన్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ వర్కర్లు పెద్ద ఎత్తున ఈ దేశంలో దోపిడీకి గురవుతున్నారు. అందులో మనం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల కింద మనందరం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మన కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పుడున్న చట్టం కొంత రక్షణ ఇస్తుంది. 1970 కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టం 20 మంది కార్మికులు పనిచేస్తే ఆ చట్టం వర్తిస్తుంది. అక్కడ మినిమం వేజ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, వర్క్మెన్ కంపెన్సేషన్ ఇవ్వాలి, అలాగే సర్వీస్ పే ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, లీవులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వర్కర్ చట్టం ప్రకారం కార్మికులకు అందుతాయి. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల చట్టాన్ని మార్చేశారు, చాలా ప్రభుత్వాలు మార్చేశాయి. ఇప్పుడు అందులో లేబర్ కోడ్లు ఏం పెట్టారు? 20% నుంచి 20 వర్కర్స్ నుంచి 50 వర్కర్స్ ఉండాలా. 50 కార్మికులు ఉంటేనే అతను లైసెన్స్ తీసుకోవాలా.
40 మందితోటి ఏజెన్సీ పెట్టుకున్నాడు అనుకోండి, సెక్యూరిటీ ఏజెన్సీ, అతని లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక కేంద్రం రాష్ట్రం దగ్గర అప్లై కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏం చెప్తుంది? వాళ్ళకి కార్మికులకి వేతనాలు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ కార్మికులకి ప్రిన్సిపల్ ఎంప్లాయ్ వేతనాలు ఇవ్వాలా, ప్రిన్సిపల్ ఎంప్లాయ్ వేతనం ఇవ్వాలా, అంటే ప్రధాన యజమాని ఇవ్వాలా. కానీ ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ప్రధాన యజమానికి బాధ్యత లేదు. అంటే ఇవాళ మనం చూస్తున్నాం, మనకి ప్రధాన యజమాని ఎవరు? మనం పనిచేసేది సినిమాల్లో, మనకి పంపించేది ఏజెన్సీ. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నది సినిమాల్లో. ఇప్పుడు ఈ ప్రధాన యజమాని అంటే ఎవరు? మనకి నువ్వు సినిమాల యజమాని నా చేతి ఇవ్వమంటే ఇతరా ఇయ్యరు, ఏజెన్సీ ఇవ్వాలా. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా భద్రత కొన్ని చోట్ల ఉంది. ఒక ఫ్యాక్టరీ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులకి, ఇప్పుడు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకి, ఎలక్ట్రిసిటీలో కాంట్రాక్ట్ కార్మికులకి భద్రత ఉంది. కానీ సెక్యూరిటీ ఏజెన్సీలో కాంట్రాక్ట్ కార్మికులకి భద్రత లేదు, భద్రత లేదు. అదే ఒక సంస్థ సెక్యూరిటీ వర్కర్స్ ని పెట్టుకుంది అనుకోండి, ఉదాహరణకు అపోలో సెక్యూరిటీ వర్కర్స్ ని పెట్టుకుంది అనుకోండి, అక్కడ మనం వేజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, మనం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇస్తున్నాం, కోరికల పత్రం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ఆ రకంగా మనకి అందుబాటులో ఉండలేదు. అందుకనే ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో ఇలాంటి కార్మికుల కోసం దేశవ్యాప్తంగా ఒక చట్టం వచ్చింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ 2005 వచ్చింది. ఆ చట్టం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి రూల్స్ రూపొందించి కనీస వేతనానికి గ్యారంటీ ఇవ్వాలి, జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి, పిఎఫ్కి సెక్యూరిటీ ఇవ్వాలి, ఈఎస్ఐకి సెక్యూరిటీ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, అలాగని లీవులు ఇవ్వాలి, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, అలాగని సెక్యూరిటీ వర్కర్కి రక్షణ పరికరాలు అంటే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అందించాలి. కానీ ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ 2005 చట్టాన్ని ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది తూచి అమలు జరపలేదు. దీనివల్ల కూడా మనకి అన్యాయం జరుగుతుంది. అందుకనే సిఐటి ఆలోచించింది, దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే మన కార్మికులు పోరాడుతుంటే, అంటే కొన్ని చోట్ల పోరాడుతుంటే కొన్ని హక్కులు వస్తున్నాయి, పోరాడకపోతే హక్కులు లేవు. అంటే కార్మికులు సంఘటితం కావాలి, సంఘటితం అయితే కొన్ని హక్కులు సాధించుకోవచ్చు. మనకి ఎంత భయం ఉన్నా, ఉద్యోగ భద్రత ఇబ్బంది ఉన్నా కూడా పోరాడిన దగ్గర యూనియన్లు సంఘటితం అయితే కొద్ది ప్రయోజనం వస్తుంది. అందుకని బెంగాల్లో మన ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో బ్యాంకుల్లో మనోళ్ళు యూనియన్లు పెట్టారు, ఎల్ఎన్టీలో యూనియన్లు పెట్టారు, అపోలోలో యూనియన్లు పెట్టారు, అలాగే రోడ్లలో యూనియన్లు పెట్టారు. అందుకని పశ్చిమ బెంగాల్లో ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ వర్కర్స్ పేరుతోటి ప్రతి జిల్లాలో యూనియన్లు పెట్టారు. కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి, కేరళలో కూడా అన్ని జిల్లాల్లో యూనియన్లు పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ బలం పెరిగింది. బలం పెరిగిన తర్వాత ఒక 20,000 25,000 సభ్యులయ్యారు. సభ్యులైన తర్వాత ఇవాళ వాళ్ళు అనేక చోట్ల పోరాడుతున్నారు. ఎక్కడైనా అక్రమంగా తొలగిస్తే, ఉదాహరణకి ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కార్మికులందరినీ తొలగిస్తే సెక్యూరిటీ వర్కర్స్ ని అక్కడ రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ అంటే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదాకా మన యూనియన్ కొట్లాడి సాధించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పించింది పశ్చిమ బెంగాల్లో. నేను ఇందాక కేరళ సంగతి చెప్పాను, కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు, కొన్ని హక్కులు సాధించుకుంటున్నారు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అపోలోలో పెద్ద పోరాటం, 30 సంవత్సరాల నుంచి పోరాటం. ఇది ఒక్కరోజు పోరాటం కాదు. ఫస్ట్ మన యూనియన్ పెట్టినప్పుడు అపోలోలో గూండాలు అటాక్ చేశారు, మన యూనియన్ లీడర్ని అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు, జైళ్లకు పంపించారు. ఆయన ఎక్కడ పడితే అక్కడ మన సిఐటి ఎర్రజెండా నాయకత్వంలో ధీరోత్తంగా పోరాడిన తర్వాత ఇవాళ అపోలో ఇండస్ట్రీ యాజమాన్యం మన యూనియన్ తోటి ఒప్పందాలు చేసుకుంటుంది. అది మన పోరాటం. మన నిమ్స్ లో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్టులో మన యూనియన్ స్థిరపడింది. ఇవాళ మన హక్కులు సాధించుకుంటున్నాం. అందుకని ఎక్కడైనా సింగరేణిలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ వర్కర్స్ ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ వర్కర్ జీవోలు అమలు చేయడం కోసం పోరాడుతున్నారు, అక్కడ కొన్ని హక్కులు సాధించుకున్నారు. అలాగే ఇప్పుడు ఏపీలో బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15-20 జిల్లాల్లో మనకి యూనియన్, సెక్యూరిటీ యూనియన్ అన్ని జిల్లాలకి. అంటే ఒక ఎస్బీఐలో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో సిఐటి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎక్కడ బ్యాంక్ ఉంటే అక్కడికి మన యూనియన్ ఎక్స్పాన్షన్ అవుతుంది, విస్తరిస్తుంది. అట్లే గుజరాత్ లో జీపోర్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంది. ఆ మల్టీనేషనల్ కంపెనీలో మన సెక్యూరిటీ యూనియన్ ఉంది. ఆ యూనియన్ వేజ్ అగ్రిమెంట్ చేసి అక్కడ గుజరాత్ రాష్ట్రంలో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇప్పించే దాంట్లో మన యూనియన్ పోరాడుతుంది. అట్లే త్రిపురలో మనం పోరాడుతున్నాం. అందుకని వీటన్నిటినీ భారతదేశంలో మనం ఒక సంఘటితం చేయడానికి, సమన్వయం చేయడం కోసం మన 2022 సంవత్సరంలో మన అఖిల భారత సమన్వయ కమిటీని విజయవాడలో మనం సదస్సు ఏర్పాటు చేశాం. ఆ సదస్సు అనంతరం మనం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికి మనం సెక్యూరిటీ యూనియన్లు ఒక 8 రాష్ట్రాల్లో మన యూనియన్లు ఉన్నాయి. మీ అందరూ తెలుసు, ఇక్కడికి 5 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. ఇంకా రానటువంటి మహారాష్ట్రలో మన యూనియన్లు ఉన్నాయి.
అలాగనే కర్ణాటకలో ఒక యూనియన్ ఉంది, బీహార్లో యూనియన్ ఉంది, ఒరిస్సాలో ఒక యూనియన్ ఉంది. అయితే మన దేశంలో పెద్ద దేశం కానీ మన చిన్న సంఘం, కానీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 1 కోటి మంది పైన ఉన్నారు. నేను చెప్పాను కదా, 1 కోటి మంది ఉన్నారు. 26,000 ఏజెన్సీలు ఉన్నాయి. అంటే యజమానులు 26,000 మంది ఉన్నట్టే లెక్క. కంపెనీలు 26,000 కంపెనీలు. 26,000 కంపెనీలు అసలు ఎక్కడున్నాయి? ఈ ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఇంతకంటే పెద్ద మేనేజ్మెంట్స్ ఎక్కడా లేవు. ఇందులో మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, అంటే ఇతర దేశాల కంపెనీలు ఉన్నాయి, మన దేశంలో కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. అందుకని చిన్న చిన్న లైసెన్స్ లేని కంపెనీలు ఉన్నాయి, అన్లైసెన్స్డ్ కంపెనీలు ఉన్నాయి. అందుకని మన CITU అఖిల భారత కమిటీ ఏం చేసిందంటే, మనం ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకొని మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలి. మనం ప్రయాణం చేయాలనుకున్నాం, మన నడక చిన్న నడక నడుస్తుంది, ఇంకా స్పీడ్గా నడవటం లేదు. ఇప్పుడు మన గురించి ఇంకా ఆలోచించడానికి ఏ పార్లమెంట్ సభ్యులు కూడా చాలా తక్కువ ఉన్నారు. గతంలో లాగా లెఫ్ట్ పార్లమెంట్ సభ్యులు పెద్దగా లేరు. అందుకని ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? మన మీద మనం ఆధారపడాలి, మన యూనిటీ మీద మనం ఆధారపడాలి, మన ఆలోచన మీద మనం చైతన్యం మీద మనం ఆధారపడాలి. అందుకనే ఈ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మనకి పెరగటానికి, విస్తరించడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 7-8 జిల్లాల్లో మనం స్ట్రైక్ క్యాంపెయిన్ చేశారు. అందుకని రాబోయేటువంటి కాలంలో ఇక్కడ CITU రాష్ట్ర కమిటీ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సెక్టార్లో మన యూనియన్లు బలపడటం కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. అందుకని నేను మిమ్మల్ని కోరుతున్నాను, రాబోయేటువంటి కాలంలో మనం ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో మన CITU యూనియన్లు స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మనం దేశవ్యాప్తంగా మనం ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనం ఒకసారి జంతర్ మంతర్ దగ్గర యూనిఫామ్ తోటి ప్రదర్శన చేద్దాం అనుకున్నాం. కానీ ప్రదర్శన చేద్దామంటే బెంగాల్ కమిటీ రెడీగా ఉంది, बंगाल कमिटी इज रेडी फॉर कम टू जंतर मंतर और बाकी राज्यों से कोई नहीं रेडी तैयार नहीं है। ऐसा है तो हम कैसा जाएगा जंतर मंतर तक, एक राज्य से हम कैसा जाएगा। इसीलिए आने वाले दिन में आज आने वाले केरला इलेक्शंस भी है, बंगाल के असेंबली इलेक्शंस है, तमिलनाडु है, असम है। हम सोच रहा है आज हमारा नेशनल कोऑर्डिनेशन कमेटी मीटिंग यहाँ चल रहा, इसमें हमारा आने वाले के हमारा प्रोग्राम को चेकआउट करेगा। आने वाले दिन में अलग अलग राज्यों में हमारा संगठन को मजबूत करने के लिए हम कोशिश करेगा। इसीलिए तेलंगाना साथियों को मैं पूछ रहा हूँ, इसमें बहुत संभावना है हमारा संगठन विस्तार करने के लिए, हर जिला को एक्सपेंशन करने के लिए हमारा सेंटर से भी कोई कुछ काम चल रहा। यही आने वाले दिन में हमारा संगठन मजबूत करो, हमारा सुरक्षा गार्ड को रक्षा कोई सरकार नहीं देगा, हमारा सुरक्षा गार्ड को रक्षा हमारा यूनियन देगा, हमारा लाल झंडा का यूनियन के साथ हम चलेगा, आगे चलेगा। इसलिए मैं भाषण खत्म कर रहा हूँ, सबको धन्यवाद करता हूँ। बंगाल प्रेसिडेंट